దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మరొక భాగాన్ని చదువుతామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసి ఉన్నాయి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసి ఉన్నాయి. మనం కలిసి చదువుదాం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చాలా మొదటి భాగం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుదురు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన మనోహరమైన పుణ్యపవన నామమునందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా గొంతులు పూరించి ఈ సంవత్సరం కూడా తోటమాలి యొక్క ప్రార్థన ఆలకించి చివరి నెల చివరి ప్రభుదినంలోనికి చివరి దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మేము నమ్మదగిన వారము అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి కనికరించి నీ పరిశుద్ధ స్థలములకు మమ్మల్ని నడిపించి నీ ప్రేమ వాత్సల్యత చూడడానికి ఇచ్చిన మీ కృపంతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థించి పాటలు పాడట్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనము చెల్లిస్తూ ఉన్నాం. నీ నామాన్ని మహిమపరచుకున్నందుకే వందనములు తండ్రి. మరి రెండో భాగము ఆరాధించాలని నీ యొక్క వాక్యం వైపు చూస్తుండగా యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మా యొక్క గమనికలను తీసుకొచ్చారు. అవి మాకు విరిచి పంచిపెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయము. అపాత్రుడను యోగ్యత లేనటువంటి వాడను కూర్చున్న వారిలో ఏ ఒక్కరికంటే పాత్రుడు కాను, అపాత్రుడనే. నీ పరిశుద్ధుల యొక్క పాద ధూళి తాకడానికి కూడా యోగ్యత లేనటువంటి వాడను నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నీ రక్త ప్రోక్షణకే వస్తున్నాను. కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. నా హృదయము సున్నతి చేయము, నీ మాటలు నా నోట ఉంచము. నిర్గమకాండము 4:12 ప్రకారము నన్ను జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ ఘనమైన నామం స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము మనము 2 వచనాలు చూస్తూ వచ్చాం. ఈ భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని యొక్క రొమ్ముని ఆనుకున్నటువంటి భక్తుడు ఎంతో ప్రేమతో ఆయన మాటలు వర్ణిస్తూ వచ్చాడు, రాస్తూ వచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను అత్యధికంగా పొందినటువంటి వ్యక్తి యోహాను భక్తుడు. అందుకే అమ్మ అని పిలుస్తూ వచ్చాడు కదా. ఆ సమర స్త్రీని అమ్మ అని సంబోధిస్తూ వచ్చాడు. తర్వాత మనం చూస్తే మత్తయి భక్తుడు మనం చూస్తే వేషధారులారా. చూడండి డిఫరెన్స్గా ఈ మత్తయి, మార్కు, లోక, యోహాను వీళ్ళు నలుగురు కూడా సువార్తికులే. మత్తయి తన యొక్క యూదుల యొక్క మతాచారము లేకుంటే వాళ్ళ యొక్క పద్ధతులను అనుసరిస్తూ కొన్ని రాస్తూ వచ్చాడు. మరి మార్కు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభువుని ఎంబడిస్తూ రాస్తూ వచ్చాడు. లోకా భక్తుడైతే అంటే ఈ ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ అర్థమయ్యేటట్టు రాస్తూ వచ్చాడు. మరి యోహాను భక్తుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతో ప్రేమతో వర్ణిస్తూ వచ్చాడు. ఆయన వర్ణించిన తీరు ఎంతో అమోఘం. ఒక్కొక్క అక్షరము మరి ఆనిముత్యాల వలె ఆయన నోటి నుండి జారినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మత్తయి భక్తుడు రాసినటువంటి ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు మనం చదువుతూ వచ్చాం కదా. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా
ఇవే మాటలుంటాయి. అక్కడ ఈ మాట ఉండదు, ఏమని వేషధారులారా అనే మాట ఉండదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు. చూడండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ వెళితే ఆరాధన ఆ, ఎన్ని రకాలు చెప్పండి. మీరంతా నా బ్యాచే అంటే అర్థమైంది అనుకుంటా. ఆ, చెప్పండి. ఎక్కువ వృద్ధులు ఉన్నారు కదా, మీకు బాగా అనుభవం, ఆత్మీయులు ఎక్కువ ఉన్నారు. చెప్పండి, ఆరాధన ఎన్ని రకాలు? మనం చదివాం, చెప్పకపోతే ఎలాగా? ఆ, తెలిసిన దానిని ఆరాధించుట, తెలియని దానిని ఆరాధించుట, రెండు పద్ధతులు అక్కడ చదివాం కదా. యేసు ప్రభువు చెప్పాడు, తెలిసిన దానిని, తెలియని దానిని. తెలిసిన దానిని మనం ఆరాధిస్తాం, తెలియని దానిని మరి రక్షణ లేని వారు ఆరాధిస్తారు. మరి మత్తయి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రజలు మూడు ఆరాధన ఏంటి? ఈ మూడే ఉంటాయి. యేసు ప్రభు చెప్పిన రెండు, ఇక్కడ మత్తయి భక్తుడు చెప్పింది ఒకటి, వ్యర్థముగా ఆరాధించుట. అవునా కదా? వ్యర్థముగా ఆరాధించుట. మనం మరి ఏ విధమైనటువంటి దేవుడికి ఆరాధన అర్పిస్తున్నాం? ఆయన పాద సన్నిధికి వస్తున్నాం కదా. దేవుడు చేసిన మేలులు ఎంతో అద్భుతం, అమోఘం, శ్లాఘనీయం. 365 రోజులు ఆయన కృపాక్షేమములు మన వెంట నడిపిస్తూ మనలను పోషిస్తూ చివరి నెల చివరి దినము ప్రభుదినంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఆయన పాద సన్నిధికి తీసుకొచ్చాడు. మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, ఆరాధనతో కలిపినటువంటి స్థుతులు. ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, దేనితో ఆరాధించాలి అని మనం చూస్తే వెళితే 150 కీర్తనలో రాయబడింది. మనం చూడం కానీ మన భాగం ఏంటంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. పెదవులు చూడండి, పెదవులతో దేవుని ఆరాధిస్తారు. మన పెదవులతోనే ఆరాధించేది. లోపల ఇంకొకటి ఉంటుంది, ఇంకో భాగం. మన నోటి నుంచి జాలు వారితే, ఎక్కడి నుంచి జాలు వారితాయి? పెదవుల నుంచే కదా. ఆ పెదవుల నుంచి వచ్చేది ఏంటంట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనం వ్యర్థంగా ఆరాధించట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని దారపోసాడు. అందుకు మనం ఎలా వ్యర్థంగా ఆరాధిస్తాం? వ్యర్థంగా ఆరాధించం కదా. ఆయన మన కొరకు చెల్లించిన క్రయము ఎంతో గొప్పది. అందుకని ఆయనను మనము ఆత్మతో, సత్యముతో, యథార్థముగా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇక్కడ పెదవులు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు. ఈ పెదవులు ఏంటి అని మనం చూస్తూ వెళితే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ వెళితే రండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులే ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. పవిత్రమైన పెదవులు, ఇది పాత నిబంధన కదా. మరి కొత్త నిబంధనలోకి వచ్చాం. మనకి పవిత్రమైన పెదవులు దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పెదవులు? కలువరి శిలువ ద్వారా మనకు వచ్చాయి. కలువరి శిలువ ద్వారా ఎలా వచ్చాయి? ఆయన రక్తము ద్వారా వచ్చాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చివరి భాగంలో ఉంటుంది. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా. అంటే మన పెదవులు ఎలా ఉన్నాయంట? ఈ వాగ్దానము అంటే ఈ ప్రవచనము జెఫన్యా రాశాడు, మరి నెరవేరుస్తూ వచ్చింది కదా. 9వ వచనము, నేను వారికి పవిత్రమైన పెదవులు నిచ్చేదను. వారికి ఎప్పుడు ఇస్తాడట? ఎప్పుడు ఇస్తాడు? చిన్న ప్రశ్నలు ఉంటాయి ఇందులో, ఎక్కువేం చెప్పను, నాకు అంత అనుభవం లేదు కాబట్టి ఇక్కడే రాశాడు. అప్పుడు, ఎప్పుడు? ఏకమనస్సులై. ఎప్పుడంట? మనమందరము దేవుణ్ణి మనస్కులై దేవుణ్ణి ఆరాధించాలి. ఒకే ఆరాధన, మనందరము ఒకే మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? మనకు పవిత్రమైన పెదవులు దేవుడిచ్చాడు. ఈ పెదవులతో మనం ప్రభుని ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు ఎవరైనా మనకి ఇష్టం లేకపోయినా, లేకుంటే వేరే భావాలు ఎవరు ఉన్నా, ఎవరైనా ఆరాధించేటప్పుడు ఆవిడ వర్ణిస్తున్న తీరు ఎంతో అమోఘం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆవిడ అపవిత్రతో ఉంది, దేవుణ్ణి ఆరాధిస్తుంది
అని మనసులో కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏం రాయబడింది? జపన్య ఏం రాయబడింది? ఏక మనస్కులై ప్రభువుని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? పవిత్రమైన పెదవులు దేవుడు మనకి ఇచ్చాడు. పవిత్రమైన పెదవులు మనకు దేవుడు ఇచ్చాడు. ఆ పవిత్రమైన పెదవులతో మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. అవునా కదా? మొదట ప్రభువును మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? మనము ఎందుకు ఆరాధిస్తున్నామో, దేవుడు మనకు చేసినటువంటి మేలులు ఏదైతే చేస్తూ వచ్చాడో అవి తలపోసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి మనం బద్దులమై ఉన్నాం. కాబట్టి మొదట మనకు పవిత్రమైన పెదవులు ఇచ్చాడు. 104వ కీర్తన పవిత్రమైన పెదవులు. ఒక నిమిషం దాన్ని చెప్పే ముందు, ఈ పెదవులు మీరు ఇక్కడ కాదులేండి, మరి కొంచెం నాగరికత అంటే కొన్ని సిటీల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పెదవులు ఎంత ఎంత చెప్పండి, ఎంత అందంగా ఉంటాయో కదా. మీరు చూస్తూ ఉంటారు, తెలుసు సిస్టర్స్కి, బ్రదర్స్ తెలియదు ఎంత అందంగా వాళ్ళు దాన్ని వేసుకుంటూ వస్తారో. నేను ఒక మంజు వెళ్ళాను. అక్కడ చిన్న చిన్న కాయలు ఉంటాయి, చిన్న చిన్న మిరియాల గింజల్లా ఉంటాయి కాయలు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఇవేంటన్నా అంటే ఇవి తయారు చేసి అంటే. అవి 2 నోట్లు వేసుకున్నాను, చేదుగా ఉంటే. ఇవన్నీ కూడా అంటే ఇదంతా కూడా ఎరుపు వచ్చేస్తుంది, చాలా ఎక్కువ. అవి తయారు చేస్తారు, చాలా ఖరీదైనవి కూడా. ఆ అన్న నా కూడా 2 సేవకులు వాళ్ళు వచ్చారు. సరే, భాగం ఏంటంటే అవి తాత్కాలికం. చూడండి, ఇవి రాసుకుంటాం తప్పు కదా అంటే, ఇందులో బైబిల్ బోధిస్తుంది ఏమని చూడండి. 104వ దావీదు కీర్తన 15వ వచనం. 104 దావీదు కీర్తన 15వ వచనం. చాలమ్మా. మన భాగం ఏంటంటే అక్కడ వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు అందరూ మనం చూస్తాం కదా, ఎప్పుడైనా టీవీ ఆన్ చేసినా లేకపోతే సెల్ ఆన్ చేసినా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళని నేను విమర్శించట్లేదు కానీ చెప్తున్నా, వాక్యాన్ని చెప్తున్నాను. ఇదే విధంగా కనిపిస్తారు కదా, వాక్యంలో రాస్తారు కదా, ఎందుకు మీరు కామెంట్ చేస్తారు అని అనుకోవచ్చు. ఇది ఆత్మ సంబంధమైన ఈ తైలము ఆత్మ సంబంధమైనది. అది దేవుడు మనకిచ్చాడు. అది ఏం చేస్తుందట? ముఖమునకు మెరుగునిచ్చాను ఈ తైలము. మోషే మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూడలేకపోయారు, ఎంతో తేజస్సు కలిగి వచ్చాడు. సరే, భాగం ఏంటంటే ఇక్కడ జపన్య గ్రంథము 3వ అధ్యాయము దగ్గరికి వస్తే ఏం రాయబడింది? 9వ వచనము మొదట. అప్పుడు జనులందరూ ఏక మనస్కులే ఆయనను సేవించినట్లు నేను పవిత్రమైన పెదవులు. దేవుడు మనకేమిచ్చాడు? పవిత్రమైన పెదవులు ఇచ్చాడు. రెండవది, దేవుడు మనకి ఏం పెదవులు ఇచ్చాడో మనం చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22. యోబు గ్రంథము 8:22. అయితే చూడండి, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా ప్రాహర్షముతో నీ పెదవులు నింపును. 90 సంవత్సరాలు తల్లి అయిన షారా, 99 సంవత్సరాలు అబ్రహాము, వీళ్ళంతా వృద్ధులే కదా, మీకు బాగా తెలుసు. వాళ్ళు మరి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు నీకు కుమారుడు ఇస్తాను, అతని పేరు ఇషాకు అని చెప్పినప్పుడు మరి ఎంత ఆనందమో చూడండి, ఎంత ఆనందపడుతూ వచ్చారో. సారా ఏం చేసింది? నవ్విందా? నవ్వి ఏం చెప్పింది? ఏమంది? నేను నవ్వలేదు అన్నది. 21వ అధ్యాయంలో మరి దాని భాగం, దాని యొక్క అర్థం ఇషాకు అంటే నవ్వు. ఆమె చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? షారా ఈవిడికి నవ్వు వస్తుంది, తర్వాత ఆ షారాను ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా నవ్వు వస్తుంది. మృతతుల్యమైపోయినటువంటి శరీరము. బహుశా అలా ఉండదు బహుశా వాళ్ళ ఆత్మ సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు ఆ దంపతులు. ఆదికాండంలో మనం చూస్తూ వెళితే అబ్రహాము షారా ఆత్మ సంబంధమైన
దంపతులు. మరి అందుకే ఆమె ఎంత అందంగా ఉంటుందో మనం కొంచెం బాగా ముందుకు వెళితే ఆది కాండంలో ఆమెను ఒక రాజు ఏం చేస్తాడు, చెరబడతాడు కదా ఆమె అందాన్ని చూసి. అవునా? అంటే ఆమెలో ఏముంది, ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగింది. ఆమెలో ఏముంది, ప్రహర్షమైన పెదవులు ఉన్నాయి. అంటే దానికి ఒక పేరు పెడదామా, అది ఆనందించే పెదవులు. మొదట పరిశుద్ధమైనటువంటి పెదవులు మనకి ఇచ్చాడు దేవుడిని, మనము ఆరాధించబద్దులమైనాం. 2 యోబు చెప్తున్నాడు 22, నోటి నిండా నవ్వు కలగజేశాను, ప్రహర్షముతో నీ పెదవులు నింపెదను. చూడండి ఎంత అద్భుతంగా రాశాడో. ఎవరైనా రాయగలరా? శరీరం అంతా పాడైపోయింది, ఆ ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి ఎవరికి, ఈ యోబుకి. ఆ టైంలో ఎవరైనా చెప్పగలరా ఆనందం ఉందని? దేవుడు నాకు ఎంత అనారోగ్యం ఇచ్చాడు అని ఎవరైనా చెప్పగలరా? అంటే ఈ ప్రహర్షమైనటువంటి పెదవులతో చెప్పగలరా ఎవరైనా? ఇతను పడినటువంటి శ్రమ, మొదటిది 3 విధాలైనటువంటి శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. మొదట తన మరణము, వాళ్ళ ఉన్నటువంటి కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మరణిస్తూ వచ్చారు, భార్యతో కుమారులు. రెండవది ఆస్తి నష్టం జరిగింది. మూడవది అనారోగ్యము. మనం ఇక్కడ ఎవరికైనా దేవుడు అటువంటి ఏమైనా ఇచ్చాడా? ఇస్తే ఆస్తి నష్టము, లేకపోతే అనారోగ్యము, లేకుంటే మరణము. ఈ మూడిట్లో ఏదో ఒకటే ఉంటుంది. ఈ 3 మించిన ఇంకేమీ లేవు బైబిల్లో. కానీ ఇవి అనుభవిస్తూ రాసినటువంటి ఈ వ్యక్తి యోబు. ఎంత మధురమో చూడండి. అంత మధురంగా చెప్పగలమా? చెప్పండి. యోబు చెప్పినట్లుగా మనం అంత మధురంగా చెప్పగలమా? ప్రహర్షమైన, ఇక్కడ రాయబడుతుంది, పెదవులను నింపుదను. అంత మంచి మాట. అలా దేవుణ్ణి అంత మంచి ప్రహర్షమైనటువంటి పెదవులు మనకిచ్చాడు. ఇవి ఇచ్చేది ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. మన తల్లి గర్భములో మాంసపు ముద్ద వలె బయటకు వచ్చినప్పుడు కొంత అందాన్ని ఇస్తుంది, కొంత అందమైన పెదవులు ఇస్తుంది తల్లి, అంతకంటే ఏమి చేయదు. కానీ దేవుడు సృష్టి అది ఎలా నిర్మించాలో అది లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది. అది ఆ అందము ఒకప్పుడు మృతతుల్యమైపోయి నశించిపోయి మట్టిలో మన్నులో కలిసిపోతుంది. దేవుడిచ్చేది ఆత్మ సంబంధమైనది. అది ఎప్పుడు ఎలా ఉంటుందంట? ప్రహర్షముతో నీ పెదవులు నింపుతూ ఉంటుంది. 99 సంవత్సరములు వచ్చిన మన శరీరానికి యేసుక్రీస్తు ప్రభు నన్ను తీసుకువెడతాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో ఆనందంతో ఉంటాం. అవునా కదా? మనం ఆనందంతో ఉంటాం కదా, ఉండమా? మనకి సమయం అయిపోయింది భూమి మీద, దేవుడు తీసుకువెడతాడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎంతో బాధపడుతూ ఉంటామా? లోక సంబంధులు మాత్రమే బాధపడతారు. ఇంకో సంవత్సరము, ఇంకో 6 నెలలు, ఇంకో 3 నెలలు, ఇంకో 10 సంవత్సరాలు అలా బ్రతికితే బాగుంటుందేమో అని. కానీ దేవుని చేత యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన వారు అలా ఉండరు. ఎలా ఉంటారంట? ప్రహర్షమైన పెదవులతో వారు నిండి ఉంటారు. మనం ఇప్పుడు ఎన్ని చూసాం? మొదట పరిశుద్ధమైనది, రెండవది ప్రహర్షమైన పెదవులు, ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి దంపతులు 2 ఉన్నారు. దేవుని హస్తాల నుంచి జాలువారిన దంపతులు, ఒకరి నుంచి ఒకరు తీసినటువంటి ఎంత సౌందర్యమో వారు. మనం చెప్పలేము, ఆ సౌందర్యాన్ని మనం వర్ణించలేము, బైబిల్ వర్ణించలేదు. కానీ నేను చెప్తున్నా, అంత అందం. అంటే దేవుని పోలిక చెప్పున చేస్తూ వచ్చాడు. ఆ పోలికలో ఒక స్త్రీని తీసుకుంటూ వచ్చాడు కదా. ఆ 2 అధ్యాయాల్లో మనం చూస్తే వారు ఎంత పవిత్రముగా ఉన్నారు. అవునా? తర్వాత ఏదైనా తోటలో సంచరించినప్పుడు వాళ్ళు ఎంత ఆనందంతో ఉన్నారో చూడండి. ఎంత ఆనందం. 63వ దావీదు కీర్తన, దాన్ని కొంచెం ఆధారం చేసుకుని చూద్దాం. 63వ దావీదు కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. చాలమ్మా. ఏం చేస్తాయండి ఈ పెదవులు?
స్తుతిస్తాయి. ఇక్కడ దావీదు భక్తుడు ఎక్కడ రాశాడు? అరణ్యంలో రాశాడు. ప్యాలెస్లో కదా రాసింది, ఆయన భవనంలో కదా రాసింది, ఆయన రాజ్యాన్ని అనుభవిస్తూ రాసింది కాదు. ఎక్కడ రాశాడు? అరణ్యములో నుండగా. ఇక్కడ రాయబడింది దావీదు యోధ అరణ్యములో నుండగా ఈ కీర్తన ఏంటంటే, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించెను. మన భాగం ఏంటి ఇప్పుడు? పెదవులు. ఈ పెదవులు ఎంతో అద్భుతం. దేవుడు మనకి ఇచ్చినటువంటి పెదవులు ఎంతో అద్భుతము, ఎంతో సౌందర్యము. నేను శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అంటే ఒక భాగమే మాత్రమే తీసుకున్నా. పవిత్రులు మొత్తం అంతా, శరీరం అంతా పవిత్రమే. అంటే మనము ప్రభువుని ఆరాధించడానికి ఈ పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి ఈ పెదవులు అనే భాగాన్ని, శరీరంలో ఒక భాగాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసాం. మూడవది చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. యోబు గ్రంథము. నా మాటలు చూడండి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. జ్ఞానము పలికే పెదవులు, జ్ఞానముతో మాట్లాడాలి. దేవుడు మనకి ఇచ్చాడు కదా, మంచి జ్ఞానం ఇచ్చాడు. అవునా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన వద్ద నుంచి మనకు వచ్చింది. ఇక్కడ నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. ఇక్కడ మన పెదవులు జ్ఞానమును యథార్థముగా పలికే పెదవులు. ఈ పెదవులు దేవుని ఆరాధించేవారు పెదవులు జ్ఞానముతో ఉండాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది పరిశుద్ధత, జ్ఞానము. చెప్పట్లే, అందిస్తే చెప్తాను. చెప్పండి. పరిశుద్ధత, వెళ్ళాలా? వాక్యం దగ్గరికి వెళ్ళాలా? చెప్తారా? చెప్పండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశించేవాడు ప్రభునందే అతిశింపవలెను రాయబడినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచన. ఇది ఆత్మ సంబంధమైన ఐక్యతలో 1వ అధ్యాయము మనం చూస్తూ వెళితే ఎక్కడొచ్చిందంట ఈ జ్ఞానము? రాయబడింది 1వ అధ్యాయం అంతా ఆత్మ సంబంధమైన ఐక్యత. ఈ ఐక్యత ఎక్కడొస్తుంది? జ్ఞానం ఉన్నవారికే ఐక్యత కలిగి ఉంటారు, అజ్ఞానులు ఐక్యతలో ఉండరు. ఈ జ్ఞానం ఉన్నవారు యథార్థముగా ఉంటారు. ఈ జ్ఞానం ఉన్నవారు యథార్థముగా ఉంటారు. ఎక్కడ పడిపోకుండా, చెడిపోకుండా, కూలిపోకుండా, నశించిపోకుండా వీళ్ళు దేవుని వాక్యంతో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఎవరు? యథార్థంగా ఉన్నవాళ్ళు. కొంచెం కష్టాలు, నష్టాలు రావచ్చు. నిజం చెప్పామనుకో, యథార్థంగా మాట్లాడితే కొన్ని నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు వస్తాయి. కానీ వాళ్ళ హృదయము నేను యథార్థముగా ఉన్నాను అనే ఆనందము వాళ్ళు ఉంటుంది. అంటే మనకు యోబు గ్రంథము 33:3 వచనం ప్రకారము మనకి దేవుడు ఏ పెదవులు ఇచ్చాడు? జ్ఞానము పలికే పెదవులు ఇచ్చాడు. మొదట పరిశుద్ధమైనది, 2 ప్రవర్షంతో కూడిన పెదవులు, 3 జ్ఞానముతో కూడిన పెదవులు. 4వది చూద్దామా? దావీదు రాసిన కీర్తన 21వ అధ్యాయము 2వ వచనం. చాలా ఏంటంటే ఇక్కడ అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. అంటే దేవుడు మనకు ఇంకోటి ఇచ్చాడు. 3 ఆప్ చేయలేదు. 4వది ఏంటి? ప్రార్థన చేసే పెదవులు. ఈ ప్రార్థన చేసే పవిత్రంగా మనం ప్రార్థన చేయాలి. జ్ఞానముతో యథార్థముగా మనం ప్రార్థన చేయాలి. అది ప్రవర్షంతో ప్రార్థన చేయాలి. ఈ మర్చిపోకూడదు. మొదటికి రావాలి. 1
పవిత్రముగా ప్రహర్షంతో జ్ఞానముతో ప్రార్థించే పెదవులు. ఈ పెదవులు ఇవి కలిగి ఉండాలి మనం. అటువంటి పెదవులు మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి, మనం చూస్తూ వచ్చాం కదా 21:2. అలా చేస్తే ఏం చేస్తాడట ఆయన? అంగీకరిస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ పెదవులతో మనము ప్రార్థన చేసే పెదవులు మనకిచ్చాడు. ఈ ప్రార్థన చేసే పెదవులు మనకిచ్చాడు. మన కొరకు ప్రార్థించేవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. మీ కొరకు నేను ప్రార్థన చేయించున్నాను, మన కొరకు. ఎందుకంటే ఆయన మనకు స్థలాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. దాని శ్వాసము మనం అనుగ్రహించడానికి ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, సిద్ధపరుస్తూ వచ్చాడు. 4వదిగా ప్రార్థించే పెదవులు. 5వది ఆఖరిది చూద్దామా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము. ఇవన్నీ మీకు తెలిసినయే, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలియకుండా ఏ వాక్యం చెప్పట్లే. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. ముందు 5వ వచనం చదువుతామా? అయ్యో చాలా మనకి యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరికి రాక మునుపు మన పెదవులు ఏ పెదవులు? అపవిత్రమైన పెదవులు కదా. యేసుక్రీస్తు ప్రభు మనం 4 పెదవులు చూస్తూ వచ్చాం. ఆ పెదవులకు రాక మునుపు మన పెదవులు ఏంటి? అపవిత్రమైన పెదవులు. మరి అవి పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిపోతుంది? ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది? కారుతో యెషయా భక్తుడికి మరి ఆ పెదవులకు తగిలించినప్పుడు అవేమైంది? ప్రాయశ్చిత, పాపమంతా ప్రాయశ్చితమైంది కదా. ఇక్కడ మనం చూద్దాం, మొదటి వచనం చూద్దాం. రాజైన ఉద్దయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఎవరు చూశారు? నేను చూసి తిని. ప్రవక్త అయిన యేషయా ఎవరిని చూశాడు? సింహాసనం మీద కూర్చున్న రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరము. ఇక్కడ రాజైన ఉజ్జయ మృతి పొందిన ఎందుకు చెప్పాలి ఈ మాట? విజయ గురించి ఎందుకు జ్ఞాపకం చేయాలి? మనం చూస్తూ వెళితే 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. 2వ దినవృత్తాంతాలు ఈ యొక్క మాటను చూసే ముందు ఆయన గురించి మనం చూద్దాం. 26వ అధ్యాయంలో 3వ వచనం. ఉజ్జయ చాలండి. ఇక్కడ ఉజ్జయ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 52 సంవత్సరాలు చేశాడు. మొదట మన రాజుల దగ్గరికి వస్తే సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, ఈ విధంగా వాళ్ళు 40 సంవత్సరాలు చేస్తూ వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ వెళితే ఉజ్జయ మాత్రం 52 సంవత్సరాలు చేస్తాడు. మనిషే కూడా ఎక్కువ సంవత్సరాలు చేస్తూ వచ్చాడు, 50 పైబడి. అది జ్ఞాపకం లేదు కానీ సరే, ఏమైనప్పటికీ బాగానే ఉంది. ఇక్కడ మనం చూస్తూ వెళితే ఈ అధ్యాయంలో మనం చూస్తూ వెళితే ఈ ఉజ్జయ దేవుని యందు చూడండి 4వ వచనము రాయబడింది. చివరి 2వ భాగంలో యెహోవా దృష్టిలో యథార్థముగా ప్రవర్తించెను. యథార్థముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. బాగానే ఉంది. 16వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, ఇందులోనే 16వ వచనం దగ్గరికి వస్తే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సు చెడిపోయాను. ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. ఎందుకు వచ్చింది గర్వం? రాజ్యం ఉంది కదా, 52 సంవత్సరాలు ఆయన చేతిలోకి వచ్చాయి కదా. నేను సౌలు కంటే, నేను దావీదు కంటే, నేను సొలొమోను కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాను అని ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. దీనికి వేరే కారణాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ధూపమేస్తాడు. 18వ వచనం చూద్దామా?
చూడండి, ఇక్కడ ఎవరు చేయాలి? పాత నిబంధన అంతా కూడా యాజకులు చేయాలి, అవునా కదా? మరి ఎవరు చేస్తున్నారు? ఇక్కడ రాజు చేస్తున్నాడు. రాజు పని కాదు. ఇక్కడ ఎవరో దేవుడు ఎవరికైతే చెప్పాడో వాళ్ళు మాత్రమే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, నేను వాక్యం బోధిస్తాను, లేకపోతే నేను పాటలు పాడుతాను, సేవకుడు ఎవరైతే అభిషేకించి తీసుకొచ్చారో వాళ్ళు మాత్రమే చేయాలి. చేయకుండా ఎవరు లేరు కదా నేను వచ్చేస్తే అది ఏమవుతుంది? ధర్మశాస్త్రానికి విరుద్ధం. దేవుడు ఎవరినైతే పిలిచాడో కొత్త నిబంధనలో కూడా అవే రూల్ ఉంది. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రము పాపాన్ని తెలియజేస్తుంది, అది నీడ పాపాన్ని తెలియజేస్తుంది. కొత్త నిబంధన అంతా మరి నిజ స్వరూపము కదా. సరే, భాగం ఏంటంటే ఇక్కడ ఉజ్జయ ఏమైనాడు? ఎదిరించి ఏం చేశాడు? ధూపం వేశాడు. వేసిన తర్వాత ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. 20 వచనం. యాజకులందరూ అతని వైపు చూడగా ఏమొచ్చింది? ఈ కుష్ఠం అంటే కుష్టి అంటే పాపము. ఇతనిలోకి పాపం ప్రవేశించింది. అతడు మొదటిగా మనం చూస్తే ఏమైంది? మంచి యథార్థమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడు. కానీ 21వ వచనం, రాజైన బయటికి వెళ్ళటకు తాము త్వరపడను. గమనించండి, రాజైన ఉజ్జియా తన మరణమునకు కుష్టి రోగి ఎన్నను. మందిరంలోనికి పోకుండా చూడండి, ప్రత్యేకంగా ఉన్నాడు. మందిరంలో ప్రవేశం లేదు. కొత్త నిబంధనలో అలా కాదు. కొత్త నిబంధనలకి సిలువ దగ్గరికి వచ్చి నేను పాపిని అని ఒక్క మాట చెప్తే చాలు. యేసుక్రీస్తునాథా నేను పాపిని, శరణం అని ఒక్క మాట చెప్తే చాలు. నీ ప్రతి పాపము నుండి ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఇక్కడ ఏం చేశాడు? దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేశాడు. 1 కొరింథీ అనుకుంటా 3వ అధ్యాయము 17వ వచనము. 1 కొరింథీ 3:17. ఎవరైతే దేవుని ఆలయము పాడు చేస్తారో పాడు చేయను. ఏమైపోయింది? ఇతనిలోకి పాపం వచ్చేసింది. కుష్టి అనేది వచ్చింది. కుష్టి అంటే ఏమిటి? పాపము. ఇజ్రాయెల్లో కుష్టి వ్యాధి ఘోరమైనటువంటి వ్యాధి. వాళ్ళు పాలెమునకు వెలుపలు ఉండాలి, పాలెము లోపలికి రాకూడదు, గవిని అవతలు ఉండాలి, గవిని యువతలు ప్రవేశించకూడదు. ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనికి ఎవరు వచ్చారు? ఈ ఉజ్జయ వచ్చాడు. చూడండి, మనం కూడా మరి గర్వంలోనికి రాకూడదు. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశమభాగాలు తీసుకొస్తున్నాను అనే గర్వం మనకు ఉండకూడదు ఇక్కడ. అందుకే మన దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో అవి చూస్తూ వచ్చాం. రండి, యెషయా గ్రంథం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. ఇది నీ పెదవులకు తగిలను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములను తొలగిపోయాను. మనలో ఉన్న దోషములన్నీ కూడా తొలగిపోయాయి. యెషయా ప్రవక్తకైతే కారుతో తీయబడ్డాయి, మనకైతే యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆ యెరూషలేము వీధిలో నీ కొరకు నా కొరకు మన పాపములన్నీ తన శిలువ మీద మోస్తూ, మన పాపభారమంతా మోస్తూ, ఆయన రక్తము చిందిస్తూ, ఆయన రక్తము నది ఓట జల ప్రవాహం వల్లే చిందిస్తూ వచ్చాయి. ఆయన 1 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు అనుభవిస్తూ తన శరీరం అంతా మాంసపు ముద్దల వలె ముక్కలుగా రాలుస్తూ వస్తున్నప్పుడు, మన పాపములు, ఈ లోక పాపములు మోసుకొని పోవు గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, యెరూషలేము వీధుల్లో ఆయన నడుస్తున్నప్పుడు, ఆయన ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన పాపుల యొక్క పాపములు నా పాపములు మోస్తున్నప్పుడు, ఆయన రక్తము నది ఊట వలె ప్రవహిస్తూ సిందిస్తూ ఉన్నప్పుడు, మన ఇక్కడ ఈ విధంగా మరి మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో మోస్తూ ఆయన అక్కడితో ఆగలేదు. ఆయన మన పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ఆయన చేతిలో మేకులు, అరికాళ్ళలో మేకులు, పక్కలో బళ్ళము, ముఖం మీద ఉమ్మే, నెత్తి మీద ముళ్ళ కిరీటాన్ని మోస్తూ వచ్చాడు. అంత శ్రమ అనిపిస్తాడు. మన పాపము ఎంత ఘోరమైనదో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయంలో రాయబడింది, నాదో శిక్ష భరించలేనిది. మన పాపము మనము భరించలేనటువంటి శిక్ష ఆయన కలువరి శిలువలో మోస్తూ వచ్చాడు. అలా ఇక్కడ యేషయా భక్తుడికైతే కారుతో తీసినటువంటి ఏమైంది?
తన పెదవులు తగిలించినప్పుడు అతనికి ప్రాయశ్చిత్తమైంది. మనకైతే ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన పునరుద్ధానుడై వచ్చాడు. ఆయన సజీవుడు. ఇదిగో నేను మరణించితిని కానీ యుగ యుగములు నేను జీవించి ఉన్నాను, అల్పయు ఒమేగయు నేనే. ఇవన్నీ మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. సరే, ఇక్కడ భాగం ఏంటంటే మరి ఎక్కడికి రావాలి? ఈయన ఎక్కడికి వచ్చాడు? చొక్కా అంచుల దగ్గరికి వచ్చాడు. చూడండి మొదటి వచనము, ఆయన చొక్కా అంచుల దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచిండెను, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖము ఎగురుచు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానముల యొక్క ఇది పరలోకం యొక్క ఆరాధన యొక్క నమూనా. చూడండి, మరి యోహాను భక్తుడు కూడా రాసినటువంటి తీరు ఎంతో అమోఘం. ఎగిసిపడుతున్నటువంటి అలలు, నుగురుగక్కుతున్నటువంటి అలలు మధ్యలో ఉండి ఆయన మరి ఆ ద్వీపముపై రాసినటువంటి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఆయన రచించినటువంటి తీరు ఎంతో అమోఘం. ఆ భక్తుడు రాస్తూ ఉంటే అక్కడ కూడా ఆ 24 పెద్దలు 4 జీవులు చూద్దామా రండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు ఉంటాయి, చూద్దామా. 10-11 అమ్మా. ఆ 24 పెద్దలు యుగ యుగములు జీవించుచున్న వానికి ప్రభువా మా దేవా దానిని బట్టియే చూడండి, ఆ తమ కిరీటాన్ని ఎక్కడ వేస్తారు? దేవుని సింహాసనం ఎదుట వేస్తూ ఏమని ఆరాధన చేస్తున్నారు? ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రతిగానములు చేస్తూ ఇక్కడ ఏమని ఆరాధన చేస్తున్నారు? ఇక్కడ నమస్కారం చేసి మా ప్రభువా నీవు సమస్తము సృష్టించి ఇక్కడ రాయబడింది. ఇది దివ్యలోక ఆరాధన అని మనం దీనికి ఒక పేరు పెట్టచ్చు. ఇదే బాగానే మనం చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. 7, 11, 12 వచనాలు ఉంటాయి. వారు చాలండి. 17వ వచనం కూడా చూద్దాం. 17వ వచనం 7-17. చాలమ్మ. ఇక్కడ మన ప్రతి బాష్పబిందువు ఆయన తుడిశాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించా బద్దులమై ఉన్నాం. యెషయా గ్రంథం దగ్గరికి వెళదాం. నేను ఈ యొక్క నమూనాను అక్కడ చూస్తూ వచ్చాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. మన పాపము ఒకవైపు అయితే అది మందిరం యొక్క చొక్కా అంచుల దగ్గరికి వచ్చాడు. అక్కడ కారు ఉంది, ఇక్కడ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అక్కడ యెరూషలేము వైపు ప్రయాణిస్తూ వచ్చాడు లోక పాపములు మోసుకుంటూ. ఈయనైతే మందిరం లోపలికి వచ్చాడు. ఆయన కలువరి కొండపైకి వెళ్ళాడు, ఈయన మరి మందిరం లోపలికి వెళ్ళాడు. ఇద్దరికి వ్యత్యాసం ఏంటంటే అంటే పాపి అయిన మానవుడు, అపవిత్రమైన పెదవులు కలిగిన మానవుడు ఏంటంటే మనం అలాగే ఉన్నాం కదా. ఏషయలాగా మనము ఎక్కడికి వెళ్ళలేదు మనం మందిరము దేవుని యొక్క చొక్కా అంచుల్లోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క కలువరి సిలువ ద్వారా ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన పాద పద్మముల వద్దకు మనము వచ్చాం. ప్రణతిల్లి ఆయన ఆరాధించా బద్దులమై ఉన్నాం. దీనికి ఒక పేరు పెడదామా? దీనికి కాల్చిన పెదవులు. ఇప్పుడు మనకు ఎన్ని పెదవులు ఇచ్చాడు? 5 పెదవులతో మనం దేవుడిని ఆరాధించాలి. మనం దేవుడు మనకిచ్చినటువంటి మృదువైన పెదవులతో మనం ఆరాధించాలి.
ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? పరిశుద్ధతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? జ్ఞానముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ప్రహర్షముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? జ్ఞాపకం చేసి ప్రార్థించే పదవులతో మనం ఆరాధించాలి. ఐదవది ఆఖరిది కాల్చిన పెదవులు. యేషయ్యకైతే మనకు ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేసినటువంటి పెదవులు. కలువరి శిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు మనకు పవిత్రమైనటువంటి పెదవులు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప దేవుణ్ణి ఈ సృష్టిలో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మానవునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. అటువంటి దేవుడు ఈ భూమి మీదకి నరరూపి అయి భూమి మీదకి వచ్చాడు. మానవ రూపాన్ని ధరించుకొని రిక్తుడై దీనుడై వచ్చాడు. అవునా కదా? ఆయన ఈ భూమి మీదకి రిక్తుడై దీనుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక సృష్టికర్త ఒక్క మాటతో ఈ ప్రపంచము సృష్టి భూమి మీద ఉన్న సమస్తము సృజించబడిన ఈ దేవుడు, ఆ సృష్టికర్త మానవ రూపే వచ్చాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. మనకిచ్చినటువంటి 5 అమోఘమైనటువంటి పెదవులు. భౌతికమైన పెదవుల గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి పెదవులు ఇవన్నీ ఒకప్పుడు మృతతుల్యమైపోతాయి, బాక్స్లోకి వెళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోతాయి. కానీ ఆత్మ సంబంధమైనవి అలాగే ఉంటాయి. అవునా కదా? ఈ ఆత్మ సంబంధమైన పెదవులు మనకి అలాగే ఉంటాయి. ఎంత అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించాలో మనము 5 భాగాలు మనం చూస్తూ వచ్చాం. మోకరించండి, రండి, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి సాగిలి పడదాం.